కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి ఓబయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జ్, వాటర్ కేనన్లతో దాడి చేయడం అమానుషమని ఆయన మండిపడ్డారు. ఎన్ని అణచివేత చర్యలు చేపట్టినా యువత వెనుకడుగు వేయకుండా పోరాడడం అభినందనీయమని అన్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రజా ప్రయోజనాలను విస్మరించారని ఓబయ్య ఆరోపించారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ 14 సంవత్సరాల ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంలో ఎన్నడూ కన్ని విని ఎరుగున్నటువంటి ఒక ఉద్యమాన్ని ఆయన కళ్ళారా చూసి దడుచుకున్నటువంటి పరిస్థితిని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. నేను జరిగినటువంటి జంతర్ మంతర్లో విద్యార్థులపైన అమానుషంగా లాఠీ చార్జ్, అమానుషంగా వాళ్ళను కొట్టడం, వాళ్ళపైన వాటర్ పంపులు పెట్టడం, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ విద్యార్థులు వెనుకడుగు వేయకుండా దమ్ము చూపించి ధైర్యంగా నిలబడి మోడీకి వ్యతిరేకంగా నిదానాలు చేసి ఆ ఉద్యమంలో సక్సెస్ అయినారు. వాళ్ళ ఉద్యమాన్ని చూసి నరేంద్ర మోడీ భయపడి అర్ధరాత్రి 12 గంటలకు వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయన చేత రాజీనామా కూడా చేయించడం జరిగింది. ఇప్పుడు రెండో విడతగా ఉద్యమం చేపట్టున్నారు. మొన్న బీహార్లో జరిగింది, విద్యార్థుల ఉద్యమం జరిగింది. అందులో భాగంగానే నితిన్ గడ్కరీని కూడా ఈరోజు రాజీనామా చేసే దిశగా ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య అనేకతను సృష్టించడం కోసం అనేక ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం విజయం సాధించినప్పటికీ ఈ కాక్రోచ్ మార్కాపురం